మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధ నామంలో ప్రేమైన దేవుని నా హృదయపూర్వక వందనలు ప్రైస్తలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈరోజు దేవాదేవుడు అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితం నెరవేర్చబడును గాక. ఈ 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో అనగానే అంతా కూడా వాగ్దానాల గనిలాగా అనేక రకాల వాగ్దానం చేత నింపబడతా ఉంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ వచన భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను. అంటే ఏదన్నా ఒక విషయం మనకు ఎవరైనా మనకు చెప్పారనుకో, చెప్పినప్పుడు ఇంకా మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఏమంటారు, నీకు చెప్పాను కదా ఆల్రెడీ, నీకు హెల్ప్ కావాలన్నావు, నన్ను అడిగావు, నేను నీకు చేస్తాను, ఇంకెందుకు బాధపడుతున్నావు, నేను చేస్తాను ఖచ్చితంగా అని అంటారు కదా. అదే రీతిగా నా దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, నీవు ఎవరు నిన్ను విడిచిపెట్టినా కానీ, నిన్ను ఎవరు విడిచిపెట్టి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీతో చెప్పాను, నేను సెలెక్షన్ చూస్ చేసుకున్నాను. నిన్ను అందరూ వదిలేసి ఉండొచ్చు, కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నువ్వేం భయపడకిక, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు ఏ విషయంలో బలహీనపరచబడుతున్నావో కానీ నా ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, నిన్ను నేను బలపరుస్తానని దేవుడు చెబుతాను. బలపరిచయం కాదు మాత్రమే కాదు, నేను నీకు సహాయం చేస్తాను. సహాయం చేయవాడు కూడా నేనే. ఎంత గొప్ప మాట అండి. గొర్రెల కాపరి గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు ఆ గొర్రెలు బలహీనపరచబడిన, నడవలేని స్థితిలో ఉన్న, అనారోగ్యంతో పడిపోయినా కూడా ఆ కాపరి ఏం చేస్తాడు, దానికి నడిపిస్తాడు. అవసరం మీద భుజాల మీద ఎత్తుకొని తీసుకొని వస్తాడు. వాటికి నీళ్ళు ఎక్కడున్నాయి, గడ్డి ఎక్కడుంది తీసుకుని వెళ్తాడు. అవి భయపడాల్సిన అవసరం, దిగులు చెందాల్సిన అవసరం లేదు వాటికి. ఎందుకంటే వాటిని కాపాడుకునేది కాపరి బాధ్యత. ఆ గొర్రెల కాపరి బాధ్యత, ఆ గొర్రెలను కాపాడుకుంటూ ఉంటాడు. అయ్యో ఈరోజు నాకు మేత లేదే అని దిగులు చెందవి, నీళ్ళు లేవని దిగులు చెందవు. ఆ టైంకి, ఆకలైన టైంకి అయితే వాడు ఆ గొర్రెల కాపరి తీసుకెళ్తాడు. నీళ్ళ దాహమైన సమయానికి గొర్రెల కాపరి తీసుకెళ్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా దాసుడివి, ఎవరివో కాదు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా దాసుడివి, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు కనుక నేను నిన్ను ఉపేక్షింపలేదు, అంటే విడిచిపెట్టలేదు, ఏర్పరచుకున్నాను. అందరిలో నుంచి ఏర్పరచుకున్నాను. నీ బంధువులు, నీ కుటుంబీకులు, నీ స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. వారందరికంటే నిన్ను గొప్పగా చూజ్ చేసుకున్నాడు. నువ్వు నమ్ముకున్న గల కారణం ఏంటి, ఈరోజు ఈ వాక్యం వినడం గల కారణం ఏంటి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను అందుకే చెప్తున్నాను, నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎందుకు భయపడుతున్నావు, సహాయం చేస్తాను, ఆదుకుంటాను. గొప్ప గొప్ప వాగ్దానాలు ఇందులో మనము గమనించవచ్చండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట, మనల్ని భయపడకని చెప్తున్నాడు. దిగులు పడకు, సహాయం చేస్తాను, బలపరుస్తాను, ఆదుకుంటాను. మల్టిపుల్ ప్రామిసెస్, ఎన్నెన్నో వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. దేవుడు ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, బలపరిచే దేవుడు, నిన్ను ఏర్పరచుకునే దేవుడు, భయపడకని చెప్పే దేవుడు ఆయన, దిగులు పడకని చెప్పే దేవుడు ఆయన, బలపరుస్తానని చెప్పే దేవుడు. ప్రియాతి ప్రియుని దేవుని కుమారుడా, ఇన్ని విషయాలు నీతో ఎవరైనా తెలియపరుస్తారా? ఇన్ని విషయాలు, ఇన్ని వాగ్దానాలను ఎవరైనా నిన్ను బలపరచడానికి చెప్తారా? ఎవరు చెప్పరు. ఎవరు చెప్తున్నారు? కేవలము దేవాదేవుని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈరోజు నీవు ఏ కష్టంలో ఉండి ఈ మాటలు వింటున్నా కానీ, నీ పరిస్థితి ఏదైనా కానీ, నీ స్థితిగతులు ఎట్లాంటివి ఉన్నా కానీ, ఎవరు నీకు సహాయం చేసే ఎవరు లేకున్నా కానీ నా దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. ప్రతిరోజు ఈ వాగ్దానం వింటుండొచ్చు, ప్రతిరోజు అనేక దినాలుగా ఈ మాటలు నువ్వు వింటుండొచ్చు. నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదే అని నువ్వు నిరుత్సాహపడమాకు. దేవుడు తప్పకుండా ఒక రోజు, ఒక సమయం ఉన్నది, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను తప్ప ఎవరిని సహాయం చేయలేరు. మనుషులు సహాయం చేస్తే వ్యర్థమండి. మరలని దేవుడి నుంచి సహాయాన్ని కోరుకుంటారు. మనుషులు బలపరిస్తే వ్యర్థం. వాడు బలహీనంగా నేను వెళ్ళి బలపరిచి వచ్చాను, పలకరించి వచ్చాను, నేను బలహీనంగా నా కాడ రాగొట్టాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈరోజు నిన్ను బలపరుస్తున్న దేవుడు గొప్పవాడు. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా ఈ క్షణమందు నీ స్థితిగతి ఎట్లాంటిదైనా కానీ ఒక్కసారి నా యేసయ్య వైపు చూడు. ఆయన తప్పక నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరుస్తాడు. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి. తప్పక నీ జీవితంలో ఆయన ఆదుకునే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, సహాయం చేసే దేవుడుగా నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వించడం కాక. నిజంగా ఆయన కార్యములు చేయాలంటే నువ్వు ఆయన వైపు చూడగలిగితే, ప్రార్థించగలిగితే తప్పకుండా ఈ వాగ్దానంలో
వాగ్దానంలోని ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మనం నమ్మినట్లయితే నాతో కళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు. మమ్మల్ని ఆదుకుంటానని, సహాయం చేయవాడని, బలపరిచేవాడు నేనంటున్నావు. భయపడకు, దిగులు పడుకుంటున్నావు కదా ప్రభావ. నిజమే తండ్రి. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మేము చూస్తూ భయపడుతున్నాము, దిగులు చెందుతూ ఉన్నాము. కానీ అయ్యా మమ్మల్ని బలపరిచే దేవుడు అని అయ్యా నువ్వు నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచినందుకు 100 నాడు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితం నెరవేర్చి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని, మేలుల ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్.